మద్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాం. ఈరోజు నేను చెప్పదలసింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు మన జిల్లాలో ప్రతి ఇంట్లో వాళ్ళ ప్రభావం కనిపిస్తుంది. ఏ ఇంటికి పోయినా వీళ్ళ ఫోటోలు అయితే ఉంటాయి. వాళ్ళు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి ఊరికి, ఈ జిల్లాకే కాక రాష్ట్రం అంతటా ప్రజలు వీళ్ళని అభిమానిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు వివేకానంద రెడ్డి గారి గురించి అసెంబ్లీలో కూడా, ఆయన అజాత శత్రువు అని. ఒకవేళ ఎలక్షన్లు జరిగితే వివేకానంద రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వస్తాయని కూడా చెప్పారు. అటువంటి అన్యోన్యత అనుబంధం వాళ్ళిద్దరిది. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మనతో ఈరోజు లేరు. కానీ వివేకానంద రెడ్డి సార్ని అతి దారుణంగా మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు. గొడ్డలితో నరికి చంపారు. ఒకవేళ రాజశేఖర రెడ్డి సారు బ్రతికి ఉంటే ఇది సహించేవాడా ఆలోచించండి. మనమందరము పూజించే మనిషి రాజశేఖర రెడ్డి. ఆయన బ్రతికి ఉంటే ఇది సహించేవాడా? పరలోకంలో ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించండి. ఈరోజు వీళ్ళిద్దరికీ మనం న్యాయం చేయాల్సిన రోజు. వీళ్ళిద్దరికీ న్యాయం చేయాలంటే నిందితులను పక్కన పెట్టి హస్తం గుర్తుకి షర్మిలమ్మకు ఓటేసి గెలిపించుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఓటు వేసేటప్పుడు షర్మిలమ్మకు కాక వేరే ఎవరికి వేసినా ఆ ఓటు వేస్ట్ అన్న అవుతుంది, లేకపోతే నిందితులకు వేసినట్లయినా అవుతుంది. సో మీ ఓటును వృధా చేసుకోకూడదు. వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా ఏ కులము, జాతి, మతము ఆలోచించకుండా, ఏ పార్టీ అనేది ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తారు. నా విజ్ఞప్తి, మీది ఏ కులము, ఏ మతము, ఏ జాతి అని అది ఆలోచించకుండా, ఏ పార్టీ అనేది ఆలోచించకుండా ఈ మహానుభావులకి న్యాయం చేయాలని మీ ఓటు షర్మిలమ్మకు వేయండి. వివేకానంద రెడ్డి గారు రాత్రి అనక పగులనక ఎప్పుడైనా ఎవరు వచ్చినా కానీ పలికే మనిషి. ప్రొద్దు నుంచి రాత్రి వరకు ప్రజలతోనే ఉండే మనిషి. కానీ ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు కరెంట్ ఎంపీ గారిని చూస్తే ఆయనను కలవాలంటే ప్రొద్దున 5:30 అంతా క్యూలో నిల్చోవాలా. క్యూలో నిల్చున్నంత మాత్రాన మళ్ళీ కలుస్తాడు అని కూడా లేదు. ఆయనకు బుద్ధి పుడితే కలుస్తాడు, లేకపోతే మాయమైపోతాడు. కొందరు నాయకులు చెప్తున్నారు తిరుమలలో దర్శనం సులభమేమో, అదన్నా జరుగుతుంది, ఎంపీ గారిని కలవడం కష్టమంట. ఇటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసము దినమంతా ఎంతసేపు ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచించే వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు? మన కోసం పోరాడే మనుషులు కావాలి. మన కోసం పోరాడే మనిషి ఈరోజు మన ముందుకు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. దయచేసి మీ అందరి ఓటు షర్మిలమ్మకు వేయమని మరొకసారి విన్నపం చేస్తున్నారు.